హాయ్ అండి. గుడ్ మార్నింగ్. ఈరోజు నాకు సోషల్ మీడియాలో ఒక రీల్ చూశాను. అదేంటి అంటే, ఒక నాయకుడు, ఒక గొప్ప వ్యక్తి ఆహ్, అండ్ ఇంతకుముందు సీఎంగాను, ఇప్పుడు కూడా ప్రెజెంట్ ఏదో పదవిలో ఉంటున్నాడు. అవన్నీ చెప్పలేము. కానీ అలాంటి వ్యక్తులకు గణతంత్ర దినోత్సవానికి, స్వాతంత్ర దినోత్సవానికి తేడా కూడా తెలియని నాయకులు అంబేద్కర్ ప్రస్తావన లేకుండానే మీటింగులు జరిపించేయడం, రిపబ్లిక్ డే రోజు ప్రసంగించడం, తర్వాత జెండాని ఎక్కడ ఎగరవేస్తున్నారు, ఎక్కడి నుంచి ఎగరవేస్తున్నారు, జెండాను ఏ విధంగా ఎగరవేయాలో కూడా తెలియని మన నాయకులు, అంబేద్కర్ గురించి ఎక్కడ ప్రస్తావన లేకపోగా అతన్ని అతనిని అవమానించే విధంగా మాట్లాడుతున్నారు. అయితే గణతంత్ర దినోత్సవం అంటేనే భారతదేశ రాజ్యాంగం అమలులోకి వచ్చిన రోజు. కాన్స్టిట్యూషనల్ అనేది అమల్లోకి వచ్చిన రోజు. మరి అలాంటిది ఆ రాజ్యాంగాన్ని రాసినటువంటి అంబేద్కర్‌ని ఆ రోజు ఎందుకు తలుచుకోలేకపోతున్నారు? అసలు అతని ప్రస్తావన లేకుండా మాట్లాడేస్తున్నారు ఈ నాయకులు. అంబేద్కర్ అంటే మన నాయకుల్లాగా నేను 80,000 పుస్తకాలు చదివినా, 70,000 పుస్తకాలు చదివినా అని చెప్పుకునే నాయకుడు కాదు అంబేద్కర్ అంటే. అంబేద్కర్ అంటే పదవుల కోసం పాకులాడే నాయకుడు కాదు. ప్రపంచ మేధావి అంబేద్కర్ అంటే. ప్రపంచంలోనే ప్రతి దేశంలోనూ ఎక్కడ చూసినా అంబేద్కర్ విగ్రహాలుంటాయి. అంబేద్కర్‌ని పూజిస్తారు. అలాంటి అంబేద్కర్‌ని అవమానించే విధంగా కొంతమంది నాయకులు మాట్లాడుతున్న విధానాన్ని చూసి ఈ రీల్ చేస్తున్నాము. దయచేసి చరిత్ర తెలియకపోతే తెలుసుకోండి. అంబేద్కర్ గురించి తెలవకపోతే తెలుసుకోండి, కానీ పిచ్చి పిచ్చిగా అంబేద్కర్ గురించి మాట్లాడడం అసలేమనుకుంటున్నారా బాబు అంబేద్కర్ అంటే? అంబేద్కర్ అంటే కులం గాదు. అంబేద్కర్ అంటే మతం గాదు. ఇట్స్ ఎ పవర్. జ్ఞానం అంబేద్కర్ అంటే. ప్రపంచ మేధావి. అతనేంటో తెలుసుకోండి. అంతేకాని పిచ్చి పిచ్చిగా అంబేద్కర్ గురించి మాట్లాడకండి.